అందరికీ నమస్కారం. 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు మిథున రాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే మిథున రాశి గురించి అనేక విశేషాలు కొత్తగా తెలుసుకుందాం. అంటే ఇవాళ చూడండి, మిథున రాశి అంటేనే ఏర్పడడం ఎలా ఏర్పడిందంటే మృగశిర 3, 4 పాదాలట. అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అన్నమాట. మరి ఇందులో కానీ చూసుకుంటే మనం చూడండి, ఎన్నో పంచాక్షర మంత్రం అంటే ఓం నమ శివాయ, అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణాయ నమః, ఇవన్నీ చదువుతాం కదా. ఎందుకు చదువుతామంటే గాయత్రి లాంటివన్నీ బలం బాగా మానసిక బలం, ఆత్మ బలం పెంచడానికి కోసం మనం ఎన్నో చేస్తాం కదా. అలాంటప్పుడు మన పేరు ఏ అక్షరంతో రావాలి, మన పేరు ఏ అక్షరంతో పిలిస్తే మీకు ఎంత మంచిదవుతుందో మీకు తెలియట్లా. కొన్ని అద్భుతాలు జరుగుతాయి అనమాట మన పేరు మీద మనల్ని కానీ ఎవరైనా అక్షరంతో పిలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేను చెప్పినట్టుగా ఈ యొక్క మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాలు వాళ్ళు పుట్టిన వాళ్ళు కా, కీ అన్న పేరుతో పిలవాలట. అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ ఎవరైనా సరే చక్కగా వాళ్ళ పేర్లు వచ్చేసి కు, కం, ఝా, ఛా అన్న పేరుతో పిలవాలట. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కే, కో, హా అన్న 3 అక్షరాలతో పిలవాలట. 1, 2, 3 పాదాలు. ఇలాగా వీళ్ళని పిలిస్తే మనకి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా మనం కానీ చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు దేవగణానికి చెందిన వాళ్ళు, అలాగే మన యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మనుష్య గణానికి చెందిన వాళ్ళు, ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు దేవగణానికి చెందిన వాళ్ళు అన్నమాట. ఈ విధంగా మన యొక్క స్వభావాలని బట్టి రాక్షస, దేవ, మానవ గణాలు అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ కాకుండా మనం కానీ చూసుకుంటే మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల వాళ్ళకి చాలా మంచిది అన్నమాట. అందులో పుట్టడం చాలా మంచిది, దోషం ఏమీ లేదు. అలాగే మనకి ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 3 పాదాలు అంటే 1, 2, 3 పాదాలు చాలా మంచిదండి. అది 4వ పాదంలో పుడితే మాత్రం తల్లికి మంచిది కాదని చెప్తున్నారు. ముఖ్యంగా పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళ సంగతి చూస్తే 3 కూడా మంచిదేనట. సో మనకి ఏంటంటే ఈ దోషాలు లేవన్నమాట. ఈ వారంలో మనం కానీ గమనిస్తే ఈ యొక్క మిథున రాశి వాళ్ళ యొక్క మెయిన్ పరిస్థితి కానీ చూసుకుంటే, బుధుడు షష్ఠ స్థితి అంటే 6వ ఇంట్లో బుధుడు ఉండకూడదు. ఉండడం వల్ల ఏంటంటే మానసిక చికాకులు, లేనిపోని గొడవలు, లేనిపోని ప్రాబ్లమ్స్, కొత్తగా మనకు మనమే శత్రువుల్ని క్రియేట్ చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటామన్నమాట. అలా మిథున రాశి వాళ్ళు జరగకుండా ఉండాలంటే రోజు విష్ణు సహస్రనామాన్ని, వెంకటేశ్వర స్వామిని కొలవాలి అని మనకు చెప్పడం జరిగింది. ద్వితీయంలో కేతు ఉన్నాడు అంటే కర్కాటకంలో కేతు ఉండడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు, మంచి అనుకున్న కొత్త రంగాల్లో మీరు పెట్టుబడి పెట్టడం అన్నీ కూడా అద్భుతాలు జరుగుతాయని చెబుతూ, అలాగే మీకు ఆరోగ్యపరమైన సమస్యల్లో ఇబ్బందులు ఉంటాయి, శత్రువులు కాస్త విజృంభిస్తారు, అప్పుల వాళ్ళ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఈ యొక్క బుధుడి యొక్క ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలో కుజుడు ఉంటే అలా జరుగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి చంద్రుడి యొక్క స్థితి చూస్తే ధన ఆదాయం మొదట్లో బాగాలేదు. సోమ, మంగళవారం ఖాళీ, బుధవారం బాగుంది, గురువారం బాగుంది. అలాగే వీళ్ళకి శనివారం, ఆదివారం కూడా డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి క్లియర్గా ఉంది. పిల్లల చదువులో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబంలో సంతోషాన్ని చూస్తారని చెప్పేసి మిథున రాశి వాళ్ళకి మనం చాలా బాగా చెప్పొచ్చు. చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడండి. 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ రాశి వాళ్ళకంటే విలువైన వస్తువులు, భూములు, వ్యాపారాలు పోగొట్టుకోవడాలు, నష్టాలు రావటం, అమ్మకాల్లో అవన్నీ జరుగుతాయి అన్నమాట. తల్లి ఆరోగ్యంలో కొంచెం ఆందోళన అనేది మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఇప్పుడు అంత అనుకూలంగా లేదని చెప్పి కూడా బుధుడి యొక్క స్థితిని బట్టి మనము చెప్పొచ్చు అనమాట. పంచమాధిపతి కానీ చూసుకుంటే శుక్రుడు వచ్చేసి మీకు చక్కటి శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల పిల్లల చదువులు బాగుండి వాళ్ళ యొక్క విదేశీయానాలు, దూర దేశాల్లో చదువులు కానీ అన్నీ కలిసి రావడమే కాదు, ప్రయాణాల్లో అనుకూలత, తెలివైన నిర్ణయాలతో చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి కూడా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా రాణిస్తారని చెప్పి మిథున రాశి వాళ్ళకు క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. మరి ఈ రాశి వాళ్ళకి సూర్యుడు ఎప్పుడైతే 6వ ఇంట్లో షష్ఠ స్థితిలో ఉంటే బాగా ధైర్యవంతులట, తిరుగులేనంత బలం ఉంటుందట, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అంత బాగుంటాయంట, గుండె నిబ్బరంతో కొండను కూడా చీల్చేస్తారట. అంత బలం మిథున రాశి వాళ్ళకి సూర్యుడి యొక్క స్థితి ఈ వారమంతా ఇస్తుంది. వాళ్ళ సహకారాలు అంటే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు
చాలా బాగుంటాయట, మీకు తిరుగులేదనమాట. అలాగే ఈ రాశి వాళ్ళలో ఈ సప్తమాధిపతి వచ్చేసి వ్యయంలో ఉండడం వల్ల గురువు చాలా మంచి గ్రహం అండి. ఈ మిథున రాశి వాళ్ళకి ఎటువంటి నష్టం చేయడు గురువు. అయినా కూడా భర్త స్థానము ఉద్యోగ స్థానము గురువే కాబట్టి గురువు 12వ ఇంట్లో ఉండి కొంత చికాకు, అనుకున్నది అనుకున్నట్టు డెవలప్ అవ్వకపోవటం, ఎక్కడేసిన గొంగలి అక్కడేలాగా, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయమంటాడు ఈ బ్రాహ్మణుడు, అంటే గురువు అన్నమాట. అది మిథున రాశి వాళ్ళందరూ కూడా కాస్త ఓపికగా ఉండి ఈ యొక్క భార్యాభర్తలలో మంచి అండర్స్టాండింగ్ కోసం ట్రై చేయాలి. పెళ్లి కాని వాళ్ళకు కూడా కొంచెం టైం తీసుకునే అవకాశాలే మంచిది. దూరంగా ఉన్న వాళ్ళు అప్పుడే కలుసుకోవటం మంచిది కాదు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు పెద్దగా కలిసి రావు. కాకపోతే భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ ఉంటుంది, సౌమ్యంగా మాట్లాడుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇక ఈ వారంలో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్ని రావాలి అంటే నిదానంగా జాబ్ చేయాలి, జాబ్ని బాగా ప్రేమించాలి, జాబ్ మీద ఎటువంటి కోపము రాకుండా జాబ్ మీద ఎక్కువ రెస్పెక్ట్ కానీ చూపించారంటే మీకు ఇప్పట్లో ఇబ్బందులు ఏమీ రావని చెప్పేసి మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. మరి శని యొక్క స్థితి వీళ్ళకి భాగ్యంలో ఉండడం వల్ల తండ్రులు పెద్దల యొక్క ఆశీస్సులు బాగుండి వాళ్ళ నుంచి రాసిన ఆస్తులు రావడం, మామగారి నుంచి కానీ నాన్నగారి నుంచి కానీ చక్కటి సపోర్టు ఉండడం, ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, ఇవన్నీ కూడా ఎంతో అనుకూలతని మిథున రాశి వాళ్ళకి శని ఇస్తున్నాడు. అలాగే కొంచెం ప్రయాణాలు అవి ఇవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిదని సూచన. ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా రాహు దశమంలో ఉండడం అంటే విదేశాలకు వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకోవచ్చు. దూరదేశాలు సముద్రాలు దాటి విదేశాల్లో వెళ్ళడానికి అవకాశం బాగుంది. పేరు ప్రఖ్యాతులు ఏదైనా సంపాదించాలన్నా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో కలిసి పని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వాళ్ళకి లేకపోలేదు. మరి రాహు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వారంలో అన్ని గ్రహాలని చూసుకుంటే మరి అనుకూలంగా ఉండి చాలా విష్ణు సహస్రనామం రోజు చదువుకోవటం, ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమంత్రం అనే మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకోవటం మిథున రాశి వాళ్ళకి బాగుంది. మొత్తం మీద చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనయోగం బాగుంది. అలాగే సోమ మంగళవారాల తర్వాత అంతా కలిసి వస్తుంది. సొంత ఇల్లు, వాహనం, విలువైన వస్తువులు కొనడానికి అంత అనుకూలంగా లేదు. మానసిక ధైర్యం బాగుంది. ఫ్రెండ్షిప్ అందరూ బాగా సహాయం చేస్తారు. సంతానం విషయంలో వాళ్ళ విదేశాలకు వెళ్ళాలన్నట్లు అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. అలాగే పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. భార్యాభర్తలు ఓకే బాగానే ఉంటారు. అదృష్టం బాగుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో మీకు ఇప్పుడు మంచి లాభాలు అనేది కనిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలు ఎన్నో మనం తెలుసుకున్నాం. రోజు విష్ణు సహస్రనామం చదవండి. ఈ యూట్యూబ్ ఛానల్ని మాత్రం తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బంధువులకు చెప్తారని ఆశిస్తూ జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.